ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ విస్తారమైన నిఘా కెమెరాల నెట్వర్క్ అధునాతన సాంకేతికతను ఉపయోగించి నగరంలో జరుగుతున్న నేరాలపై ప్రత్యేక దృష్టి సాధించిందని నగర సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. నేర చరిత్ర ఉన్న వ్యక్తులకు లేదా సంఘ వ్యతిరేక ప్రవర్తనలో పట్టుబడిన వారికి తరచుగా ముందస్తు సమాచారం లేకుండా మాదక ద్రవ్య పరీక్షలు నిర్వహిస్తామని, పదే పదే నేరాలకు పాల్పడేవారు డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్ గా తెలితే ఎన్డీపీఎస్ చట్టం కింద కఠినమైన చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. నగర పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో పోలీస్ కమిషనర్ కార్యాలయం నందు గతంలో క్రికెట్ బెట్టింగ్ ఆడుతూ పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించి వారికి డ్రగ్ టెస్ట్ కిట్స్ ద్వారా తనిఖీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుతో డీసీపీ సరిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా అధికారులు ఆర్థిక లావాదేవీల జాడలను, డిజిటల్ అడుగు జాడలను పరిశీలించడం ద్వారా ఆన్లైన్, ఆఫ్లైన్ క్రికెట్ బెట్టింగ్ రెండింటిని నిర్మూలించడానికి ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారన్నారు. ఈ ప్రత్యేక విభాగం వందలాది జూదం దరఖాస్తులపై దర్యాప్తు చేస్తూ చిన్న నేరస్తులను వారి నాయకులతో అనుసంధానించడం ద్వారా ఉన్నత స్థాయి నిర్వాహకులను పట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. చట్టపరమైన పరిణామాలను పటిష్టం చేయడానికి నివారణ నిర్బంధం చట్టం పరిధిలోకి క్రికెట్ బెట్టింగ్ ను కూడా చేర్చాలని ప్రభుత్వ సవరణను ప్రతిపాదిస్తున్నామని, అంతేకాకుండా ఆస్తి సంబంధిత నేరాలకు మాదక ద్రవ్యాల వినియోగదానికి మధ్య గణనీయమైన సంబంధం ఉందని చెప్పుకొచ్చారు. దొంగతనం, గొలుసు దొంగతనం లేదా జూదం వంటి నేరాలకు పాల్పడి పట్టుబడిన వ్యక్తులకు వారిలోని మాదక ద్రవ్యాల దుర్వినియోగ సమస్యలను గుర్తించి పరిష్కరించడానికి ఇప్పుడు తప్పనిసరిగా డ్రగ్ టెస్టులు నిర్వహిస్తున్నామని చెప్పారు. డ్రగ్స్ పై దండయాత్ర 3.0 కూడా మనము స్టార్ట్ చేయబోతున్నాము. సో డ్రగ్ ఫ్రీ ఇన్స్టిట్యూట్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అనే ఒక సర్టిఫికేట్ కూడా మనము రూపొందించబోతున్నాము. సర్ప్రైజ్గా సడన్గా ఒక కాలేజ్కి వెళ్ళి కాలేజ్లో ఉన్న అందరికీ టెస్ట్ చేయాలనేది అది త్వరలోనే స్టార్ట్ చేస్తున్నాం. అలా టెస్ట్ చేసి ఒకవేళ ఆ టెస్ట్లో 100% డ్రగ్ డిటెక్షన్లో నెగిటివ్ వచ్చింది అనుకోండి, అటువంటి వాళ్ళకి ఒక మంచి సర్టిఫికేషన్. సో అది కూడా ప్లాన్ చేస్తున్నాం. అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వీరు అత్యున్నతమైన ప్రమాణాలు సాధించాలంటే అది కూడా ఒక పర్ఫార్మెన్స్ అనేది డ్రగ్స్ లేవు అన్న ఒక మెసేజ్ ఇవ్వాలంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇవన్నీ ప్రమాణాలు పాటించాల్సిన అవసరం ఉంది. అది కూడా తొందరలోనే కాలేజీ ప్రిన్సిపాల్స్ని, హెడ్ మాస్టర్స్ని అందరిని పిలిపించి ఒక 10-15 డేస్లో ఒక మీటింగ్ పెట్టబోతున్నాము. సో పెట్టిన తర్వాత ఇది మనము ర్యాగింగు, తర్వాత టీచింగు ఎలాగా మనము గట్టిగా ఎన్ఫోర్స్ చేస్తామో అదేవిధంగా ఎన్డీపీఎస్ కూడా నామరూపాలు లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. సో అన్ని వైపుల నుంచి బిగించి మనము సమాజాన్ని ఒక మంచి మార్గంలో తీసుకురావాలనేది ఆలోచన. సో దానికి పాత్రికేయ మిత్రులంతా కూడా సహాయ సహకారం చేస్తారని, ఒక పాజిటివ్ వైబ్ అనేది రావాల్సిన అవసరం ఉంది. 2000 మంది ఇది మన బ్లేడ్ బ్యాచ్ ఇటువంటి కాకుండా కొద్దిగా అందరం కలిసికట్టుగా మనము అంటే ఊరికే ఏదో సెన్సేషన్ గురించి రాయకుండా ఒక డ్రగ్స్ని సమూలంగా నిర్మూలించాలన్న సదుద్దేశంతో మీరు కూడా చేతులు కలపాలని చెప్పేసి అభ్యర్థిస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ఒక మంచి మార్క్ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ వేసుకుంది. మీడియా మిత్రులందరికీ తెలుసు. సిపి గారు అక్కడితో ఆగకుండా ఇది అవేర్నెస్లో సక్సెస్ఫుల్గా రీచ్ అయ్యాం పబ్లిక్ని, కానీ యాక్షన్లో కూడా మనం సక్సెస్ అవ్వాలి అని చెప్పి యాక్షన్ ఆఫ్టర్ అవేర్నెస్ అనే నినాదంతో పరీక్ష చేసుకుందాం, డ్రగ్స్ని అరికడదాం అనేటటువంటి నినాదంతో డ్రగ్స్ పై దండయాత్ర 2.0 అనేది స్టార్ట్ చేయడం జరిగింది. గౌరవ సిపి గారు అట్లనే కలెక్టర్ గారు కూడా. సో ఈ డ్రగ్స్ పై దండయాత్రలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఆల్ బ్యాడ్ హ్యాట్స్ అంటే హిస్టరీ షీట్స్, రౌడీ షీట్స్, సస్పెక్ట్స్, చైన్ స్నాచర్స్ కానీ, బెట్టింగ్ యాప్స్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరినీ కూడా ఒక రౌండ్ వాళ్ళందరికీ గాంజా టెస్ట్, డ్రగ్ టెస్ట్ చేయడం జరిగింది. ఈ డ్రగ్ టెస్ట్లో 6 పారామీటర్ డ్రగ్ టెస్ట్ చేయాలి అనేది సార్ చాలా స్ట్రాంగ్గా మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అంటే కేవలం గంజా మాత్రమే కాదు, బార్బిచరేట్స్ కానీ, యాంఫిటమిన్స్ కానీ, కొకైన్ కానీ, టెట్రాహైడ్రో కెనాబినాయిడ్స్ కానీ, ఓపియాయిడ్స్ కానీ, మారిజువానా కానీ వీటన్నిటిలో కూడా అంటే మామూలు లాంగ్వేజ్లో చెప్పాలంటే గంజాతో పాటు కొకైన్, స్లీపింగ్ టాబ్లెట్స్, ఇంక ఏ వైట్ సబ్స్టెన్సెస్, మెథాంఫిటమిన్ అంటే వైట్ పౌడర్,
ఎటువంటి మత్తు పదార్థాలు తీసుకున్న వాళ్ళైనా నెల రోజుల క్రితం తీసుకున్నా కూడా ఆ డ్రగ్ టెస్ట్ కిట్లో మనకు తెలిసిపోతుంది. సో ఆ కిట్స్ యూజ్ చేయాలని చెప్పి గౌరవ సిపి గారు మా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు ఆన్లైన్ బెట్టింగ్, ముఖ్యంగా క్రికెట్ బెట్టింగ్ చేస్తున్నటువంటి వాళ్ళందరినీ 3 సంవత్సరాల క్రితం నుంచి ముద్దాయిలుగా ఉన్న వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేసి వాళ్ళని ఇక్కడ కౌన్సిలింగ్కి పిలిపించమని చెప్పి గౌరవ సిపి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అట్లానే 2 రోజుల క్రితం ఆన్లైన్ బెట్టింగ్ అరికట్టడానికి ఒక సిట్ కూడా సిపి గారు ఫామ్ చేయడం జరిగింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ ద్వారా ప్రజలకు నేరుగా ఎమ్మెల్యేలను కలిసే అవకాశం లభించడం వల్ల సమస్యలు వేగంగా పరిష్కారం అవుతున్నాయని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ అన్నారు. గత ప్రభుత్వ కాలంలో పెన్షన్లు, హౌసింగ్ స్థలాల కేటాయింపులు వంటి అంశాల్లో సరైన అమలు లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులకు ఎదురవుతున్నారని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. సింగనగర్లోని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కార్యాలయం నందు ప్రభుత్వ వైప్ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రజల నుండి వినతి పత్రాల స్వీకరణ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ పాల్గొని ప్రజల నుండి వచ్చిన వినతులను స్వయంగా స్వీకరించి వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో కొంతమంది లబ్ధిదారులు తమకు ఉపాధి కోసం తోపుడు బండ్లు కావాలని తెలియజేయగా ఎమ్మెల్యే బోండా ఉమా తక్షణమే అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ విజయవంతంగా నిర్వహించబడిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు, ముఖ్యంగా మహిళలు హాజరై తమ సమస్యలను తెలియజేసినట్లు చెప్పారు. గత ప్రభుత్వ కాలంలో పెన్షన్లు, హౌసింగ్ స్థలాల కేటాయింపులు వంటి అంశాల్లో సరైన అమలు లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కేవలం పత్రాలు ఇచ్చి వాస్తవ లబ్ధి అందకపోవడం వల్ల ప్రజలు నష్టపోయారని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ ద్వారా ప్రజలకు నేరుగా ఎమ్మెల్యేను కలిసే అవకాశం లభించడం వల్ల సమస్యలు వేగంగా పరిష్కారం అవుతున్నాయని ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా సెంట్రల్ నియోజకవర్గం, అదేవిధంగా బోండా ఉమామహేశ్వరరావు గారి ఈ నియోజకవర్గంలో ఈ రోజున ప్రజా దర్బార్ని నిర్వహించటం, అత్యధికంగా ఎంతోమంది మహిళలు ఈ రోజున ఇక్కడికి వచ్చి తమ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి రావటం జరిగింది. ఇవన్నీ కూడా దాదాపుగా ఎక్కువగా ఆ రోజున గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పెన్షన్స్ కానివ్వండి, అదేవిధంగా ఎన్నో రకాల ఈ ఇళ్ళు చాలా రకాల స్థలాల్ని కేటాయించామని చెప్పి వాళ్ళకి సరిగ్గా స్థలాన్ని అప్పచెప్పకుండా కేవలం కాగితాలు వాళ్ళ చేతికి ఇచ్చి ఒక చిత్తు కాగితాలలాగా వాళ్ళని వదిలేయటంతో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడి ఈ రోజున ఈ ప్రజా దర్బార్కి పరిష్కరించమని రావటం ఎక్కువగా కనబడింది. అదేవిధంగా CMRF నిధుల కోసం, అంటే ఆపరేషన్ చేయించుకుని దానికి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి వాటిని తీసుకోవడానికి రావటం జరిగింది. ఈ రకంగా రకరకాల సమస్యలతో ఇక్కడికి రావటం, ఈ రోజున ఈ ప్రభుత్వం ప్రజా దర్బార్ని ఏర్పాటు చేయటం ద్వారా సత్వరం వాళ్ళ సమస్యలను పరిష్కరించేదానికి చక్కటి అవకాశాన్ని కల్పించారు. అనునిత్యం కూడా మా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎంపీలతో సహా అందరూ కూడా ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించిన, ప్రత్యేకంగా ఈ శుక్రవారం ప్రజా దర్బార్ని ఏర్పాటు చేయడం ద్వారా అనేక సమస్యల్ని పరిష్కారం చేయడానికి ఈ రోజున అవకాశం అనేది కుదిరింది. ప్రజలు కూడా ఎంతో నమ్మకంతో ఈ ప్రభుత్వంలో తమ పనుల్ని చేయించుకుంటా తమ ఆనందాన్ని వ్యక్తం చేయటం జరిగింది. ఈ రోజున దివ్యాంగులు ఇక్కడికి రావటం, వాళ్ళకి వాళ్ళ 6,000 రూపాయలు వస్తున్నాయని చెప్పి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు 6,000 వస్తున్నాయి, చాలా సంతోషంగా ఉందని కొంతమంది చెప్పటం, వాళ్ళు ఇల్లు కూడా ఏర్పాటు చేస్తే ఇంకా మాకు చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి వాళ్ళ హౌసింగ్లో అని చెప్పటం, అంతేకాకుండా వాళ్ళకి పనులు తీసుకోవడానికి పెట్టినటువంటి ప్రజా దర్బార్ని చాలా బాధ్యతాయుతంగా స్వీకరిస్తూ వచ్చిన ప్రతి అర్జీని కూడా ప్రభుత్వంలో ఆన్లైన్ చేసి వారికి సరైన రీతిలో సమస్యని పరిష్కారం లేదంటే సమాధానం తెలియజేయడమే లక్ష్యంగా ముందుకెళ్తూ గత సంవత్సర కాలం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నటువంటి ప్రజా దర్బార్లో ప్రతి అర్జీకి సమాధానం చెప్తా ఉన్నాం, ప్రతి అర్జీకి జవాబుదారీతనంగా పనిచేస్తూ ఉన్నాం. గతంలో తూతూ మంత్రంగా చేసినటువంటి గత ప్రభుత్వ
నిర్ణయాల వల్ల ప్రజలు అగమ్య గోచరంలో ఇవాళకి పడిపోయి ఉన్నారు. లేని ఇళ్ల పట్టాలను ఇచ్చామని చెప్పి, అలాగే లేని ఇళ్ళని కట్టిస్తున్నామని చెప్పి ఇష్టారీతిన వాళ్ళని ఇచ్చేశారు. వాళ్ళ అట్లన్నింటినీ కూడా సమాధానం చెప్తూ వాళ్ళన్నింటినీ కూడా మళ్ళీ కొత్త ఇళ్ళు మంజూరులో కానీ అన్నింటిలో కూడా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. త్వరలోనే వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి పింఛన్లు కూడా ప్రభుత్వం మంజూరు చేయబోతూ ఉంది. మాకు వచ్చినటువంటి ప్రతి పింఛన్ అప్లికేషన్ని ప్రభుత్వానికి ఆన్లైన్ ద్వారా పంపించడం జరిగింది. త్వరలోనే వాటిని కూడా పింఛన్లు మంజూరు చేస్తాం. ఇళ్ళ అప్లికేషన్లు వచ్చినాయి, వాటిని కూడా జవాబుదారీతనంగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ఈరోజు మా పార్లమెంట్ అధ్యక్షురాలు మా గద్దె అనురాధ గారు ఈ ప్రజా దర్బార్కి ఇన్ఛార్జ్గా ఇక్కడ రావడం జరిగింది. వారి చేతుల మీదుగానే అన్ని అప్లికేషన్లు తీసుకున్నాం. ఏది ఏమైనా ఎన్టీఆర్ జిల్లా అందరం కూడా కలిసికట్టుగా పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు కానీ, అలాగే గద్దె అనురాధ గారు కానీ మేమందరం కూడా ఒకే మాట మీద ప్రజలకి సేవ చేయటంలో, పార్టీని అభివృద్ధి చేయడంలో ముందుకెళ్తామని తెలియజేస్తూ, కృష్ణా జిల్లా పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచి వారి అభ్యున్నతికి కృషి చేసిన నాయకుడు దేవినేని నెహ్రూ అని ఎమ్మెల్సీలు లేలా అప్పిరెడ్డి, తలసిల రఘురాం కొనియాడారు. పార్టీలకు అతీతంగా అందరికీ సహాయం చేసే నేతగా ఆయన గుర్తింపు పొందారని తెలిపారు. భౌతికంగా నెహ్రూ లేకపోయినా ఆయన ఆశయాలను తనయుడు అవినాష్ ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ 9వ వర్ధంతి సందర్భంగా నెహ్రూ ఘాట్ వద్ద వైసీపీ ఎమ్మెల్సీలు లేలా అప్పిరెడ్డి, తలసిల రఘురాం, రుహుల్లా, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్, వైసీపీ సీనియర్ నాయకుడు కడియాల బుచ్చిబాబు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు విజయవాడలో దేవినేని నెహ్రూ పేరు ఒక సంచలనమని తెలిపారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచారని చెప్పారు. తర్వాత జిల్లాలో రాజకీయాలకు ఒక బ్రాండ్గా మారారు పేర్కొన్నారు. అనంతరం వైఎస్ఆర్ కు చేరువై పార్టీలకు అతీతంగా అందరికీ సహాయం చేసే నాయకుడిగా నిలిచారన్నారు. నెహ్రూ వారసుడిగా అవినాష్ అదే ఒరవడిని కొనసాగిస్తున్నారని, ఆయన నెహ్రూ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. వైఎస్ఆర్ తో నెహ్రూ ఎంతో సాన్నిహిత్యంగా ఉండేవారని తెలిపారు. నెహ్రూ వారసుడిగా అవినాష్ ప్రజలకు మరింత సేవ చేయాలని సూచించారు. జగన్ అవినాష్ కు అన్ని విధాలుగా అండగా ఉంటారని చెప్పారు. దేవినేని అవినాష్ మాట్లాడుతూ నెహ్రూతో అనుబంధం ఉన్న వారందరూ వచ్చి నివాళులర్పించడం ఆనందంగా ఉందన్నారు. ఆ బంధాన్ని నిలబెట్టుకుంటూ వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో నెహ్రూ మంచి పేరు సంపాదించారని చెప్పారు. జిల్లాలో 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేశారని గుర్తు చేశారు. ప్రజల సమస్యలను సొంత సమస్యలుగా భావించి పరిష్కరించేవారన్నారు. తాను కూడా నెహ్రూ బాటలోనే నడుస్తూ అందరికీ అండగా ఉంటానన్నారు. జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేయటం తమ లక్ష్యమని తెలిపారు. ఆ సమయంలో నెహ్రూకు వైఎస్ఆర్ ఎలా అండగా ఉన్నారో ఇప్పుడు తనకు జగన్ అలాగే అండగా ఉన్నారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ నెహ్రూకు రాజకీయ జన్మనిస్తే వైఎస్ఆర్ పునర్జన్మనిచ్చారని తెలిపారు. ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన కొత్తలో చిన్న వయసులో ఎమ్మెల్యేగా అవడమే కాకుండా అనేక మందికి రాజకీయంగా తోడ్పాటు అందించి పైకి తీసుకొచ్చిన వ్యక్తి దేవినేని నెహ్రూ గారు. రాష్ట్రంలో ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకొని ఎన్టీ రామారావు గారు చివరి వరకు ఆయనతో ఉండి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి రాజశేఖర రెడ్డి గారికి చాలా సన్నిహితంగా ఉన్న వ్యక్తి నెహ్రూ గారు. ఆయన చాలా సందర్భాల్లో 95లో చూశాను నేను. అప్పుడు కార్పొరేషన్ ఎన్నికల్లో చాలా కింద స్థాయి వ్యక్తుల్ని, ఆయనతో ఉండే వాళ్ళందరినీ కార్పొరేటర్లుగా తీర్చిదిద్ది ఆయన నమ్ముకున్న వాళ్ళకి ఆయన పొంగు బంగారం అని చెప్పి ఒక పేరు సంపాదించిన వ్యక్తి నెహ్రూ గారు. ఆయన ఒక సందర్భంలో ఎవరో ఒక పని మీద వచ్చి ఆయన అడిగినప్పుడు నేను మన పార్టీ కాదు కదా వీళ్ళని అడగడం జరిగింది. ఒకటి గుర్తుపెట్టుకో రఘురాం, మన దగ్గరికి ఒక పని మీద ఎదుటి పార్టీ వాడు వచ్చాడంటే అతని మనసు చంపుకొని తప్పని పరిస్థితుల్లో మన దగ్గరికి వచ్చారు. అటువంటి వాళ్ళకి మనం ఖచ్చితంగా సాయం చేయాలని చెప్పిన వ్యక్తి నెహ్రూ గారు. నెహ్రూ గారు రాజకీయ వారసత్వంగా అవినాష్ గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా విపత్కర పరిస్థితుల్లో పార్టీ ఉన్నప్పుడు తన ప్రధాన భూమికను పోషిస్తూ వైఎస్ఆర్ పార్టీలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి. ఆయన ఏ పార్టీలో ఉన్నా అందరివాడిగా ఉండేవారు. ఆయన రాజశేఖర రెడ్డి గారికి
ఆ పార్టీలో తెలుగుదేశంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారితో ఎంతో ఇదిగా ఉండేవాడైనా అలాగా నాకు ఆయనతో పరిచయం ఉంది. ఆ తర్వాత మరి ఆయన్ని వాళ్ళ అబ్బాయిని చూసిన తర్వాత అవినాష్ ఆయన పేరుని చక్కగా నిలుపుతాడు, ఖచ్చితంగా చేస్తాడనే నమ్మకం నాకు ఉంది. ఎంచేతంటే మంచి మనసు, మంచి ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండే మనిషి, ఎక్కడా కూడా ఆయనది హార్ష్నెస్ ఎప్పుడు చూడలేదు నేను. అలాగే ఆయన పేరుకి ఖచ్చితంగా తీసుకొస్తారని, అలాగే వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు గుండెల్లో ఈయన ఉన్నాడని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను, చెప్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో మరి దేవినేని నెహ్రూ గారికి తనయుడిగా పేరు ప్రఖ్యాతులు తెప్పించడానికి, నిలబెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు ద్వారా ఆయన ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో కార్యకర్తలు, నాయకులకి అందరికీ కూడా అండగా మరి ఇందాక మన చెప్పారు రఘురామ్ గారు ఏమని, ఆయన ఎవరైతే కొంగు బంగారం వాళ్ళందరినీ ఎలా చూసుకుంటారని, నేను అది దగ్గరగా లేకపోయినా నేను తెలుసున్నది చెప్పుకున్నది. ఆయన కూడా ఉన్న మనుషుల్ని తండ్రిలాగే చూసుకునే మనిషి, ఆ కొంగు బంగారం కన్నా డబల్ బంగారంగా చూసుకుంటాడనే నమ్మకం నాకు ఉందని చెప్పి మీరందరూ కూడా పూర్తిగా అండదండలతో ఉండాలని. రేపు జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న వయసులో ఉన్నాడు, మరి ఆయనకి తోడుగా నిలబడి ఆయనకి అండగా, ఆయన ఈయనకి అండగా రేపు రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా మంచి జరుగుతుందని చెప్పి సందేహం లేదని చెప్పి తెలియజేస్తూ, అలాగే నెహ్రూ గారి ఆత్మకి శాంతి చేకూరాలని. మరి నేను అనుకోకుండా రావడం జరిగింది. ఇలా అని తెలిసి నేను ఎప్పటి నుంచో ఆయనకి బాగా క్లోజ్గా ఉండేవాడిని. అటువంటిది ఈ రకంగా వచ్చి నేను ఆయన దాంట్లో పాల్గొనటం నాకు ఆనందంగా ఉందని. కానీ ఆయన లేకపోవడం లేటు తీరం లోటు అని చెప్పి దాన్ని ఈయన మీ అందరికీ భర్తీ చేస్తారని నమ్మకం నాకు ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. దేవినేని రాజశేఖర్ గారు అభిమానులందరికి కూడా నెహ్రూగా సుపరిచితులైనటువంటి వ్యక్తిగా, ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిగా, ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని ప్రారంభించిన రోజుల్లో ఆయనతో పాటు కలిసి శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి వైనం కానీ, విజయవాడకే పరిమితం కాకుండా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఆయనకు అభిమానులు ఉన్నటువంటి పరిస్థితులు, మారినటువంటి రాజకీయ పరిణామాల ప్రక్రియలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఆయన రాజకీయాలు కొనసాగించినటువంటి వైనం కానీ, రాజశేఖర్ గారు మరణించిన తర్వాత వారి తనయుడు దేవినేని అవినాష్ గారు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ప్రధాన పెట్టుకొని కొనసాగుతున్నటువంటి వైనం పరిశీలన చేసినప్పుడు నెహ్రూ గారు కొనసాగించినటువంటి రాజకీయ నేపథ్యాన్ని, ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినప్పుడు కూడా ఇవాళ అవినాష్ కొనసాగిస్తూ ఉన్నాడు. తండ్రికి తగ్గ తనయుడుగా ఇవాళ అందరికి కూడా అభిమాన పాత్రుడుగా అవినాష్ గారు మిగిలిపోయినటువంటి. దేవినేని నెహ్రూ ప్రజానాయకుడుగా 5 సార్లు ఎమ్మెల్యేగా ప్రజలకు విశేష సేవలందించారని మాజీ మంత్రి పేర్ని నాని కొనియాడారు. విజయవాడ రాజకీయ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నాయకుడు నెహ్రూ అని పేర్కొన్నారు. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ 9వ వర్ధంతి కార్యక్రమాన్ని ఎగ్జిక్యూటివ్ క్లబ్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైసీపీ నేత కరియాల బుచ్చిబాబు తదితరులు హాజరయ్యారు. పార్టీ శ్రేణులతో కలిసి నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, దేవినేని నెహ్రూ ప్రజా నాయకుడిగా 5 సార్లు ఎమ్మెల్యేగా ప్రజలకు విశేష సేవలందించిన నేతగా కొనియాడారు. పేదల పక్షాన నిలిచి విజయవాడ నగరాభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. విజయవాడ రాజకీయ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నాయకుడు నెహ్రూ అని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు మాట్లాడుతూ, ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన నెహ్రూ క్లిష్ట సమయంలోనూ ఎన్టీఆర్ కు అండగా నిలిచారని గుర్తు చేశారు. అనంతరం వైఎస్ఆర్ వెంట నడిచి ప్రజాసేవలో నిలకడగా కొనసాగారని తెలిపారు. మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానని నెహ్రూ అండగా నిలిచిన వ్యక్తి
వ్యక్తి అని అన్నారు. తండ్రి బాటలోనే దేవినేని అవినాష్ కూడా ముందుకు సాగుతున్నారని, భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ తన తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ ప్రజాసేవలో ఉన్నారన్నారు. పార్టీ నాయకత్వం తనకు అండగా ఉందని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేయటం తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజానాయకుడిగా సుదీర్ఘకాలం జీవితాన్ని గడిపినటువంటి లేదా జీవించినటువంటి దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ ఈరోజు ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ నందిగామ మాజీ శాసనసభ్యులు డాక్టర్ జగన్మోహన్ రావు, అలాగే మాజీ మేయర్ గారు, మాజీ డిప్యూటీ మేయర్ గారు, ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు, బుచ్చిబాబు గారు, ఇంకా అనేక మంది కార్పొరేటర్లు కానీ, విజయవాడకు సంబంధించినటువంటి ప్రజానాయకులు కానీ అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక మంచి పనికి లేదా ఒక మహనీయుడిని, ఒక ప్రజానాయకుడిని స్మరించుకునే దానికి ఇక్కడ కూడినందుకు అందరికీ. 1983లో తన ప్రజా జీవితాన్ని ప్రారంభించి 5 సార్లు అంటే 25 సంవత్సరాలు సుదీర్ఘకాలం జనం మధ్య జీవించినటువంటి నెహ్రూ గారిని ఒకసారి మనం మననం చేసుకుంటే, ఈ విజయవాడ నగరంలో ప్రత్యేకించి ఈ మాచవరం, గుణదల, ఈ విజయవాడ అవుట్స్కట్స్లో పాత రోజుల్లో ఉన్నటువంటి అవుట్స్కట్స్ ఇవాళ నగరం మధ్యలోకి వచ్చింది. పాత రోజుల్లో 83లో ఉన్నటువంటి నగర శివారులైనటువంటి ఈ ప్రాంతంలో పేదవాడికి బతకటానికి ఆశయం కొండల మీద లేదా ఎక్కడ ప్రభుత్వ జాగా ఉంటే అక్కడ నిశ్చింతగా తాటాకు పాకల లేదా ప్లాస్టిక్ షీట్ల, 4 రేకుల, ఏది కనపడితే అది తలదాచుకుంటాకి, కుటుంబాన్ని పోషించటానికి, ఒక స్థిర నివాసం ఏర్పరచుకోవటానికి అండగా ఉన్నటువంటి నెహ్రూ గారి జీవితాన్ని చూస్తే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక తిరుగులేని నేతగా నిలిచిన వ్యక్తి దేవినేని నెహ్రూ గారు. దేవినేని నెహ్రూ గారు ఏ చిన్న ప్రాబ్లం ఉందనుకొని గుణదల మెట్టు ఎక్కిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా, ప్రతి ఒక్కరికి నేనున్నాను అంటగా అని చెప్పి నిలిచిన వ్యక్తి దేవినేని నెహ్రూ గారు. ఆయన సేవలు ఈ విజయవాడ నగరమే కాదు, ఈ కృష్ణా జిల్లానే మర్చిపోలేదు ఏనాడు. ఎందుకంటే ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా, ఎవరికి ఏ కష్టం వచ్చినా పెద్ద ఆయన ఒకరు ఉన్నారు, పెద్ద ఆయన దగ్గరికి వెళ్తే మా కష్టం తీరుతుంది అన్న ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ గుణదల తలుపు కుట్టినవారే. అంతటి మహనీయులు నెహ్రూ గారు. ఆయన ఈరోజు మన మధ్య లేకపోవడం అన్నది చాలా బాధాకరం. కానీ ఆయన తనయుడిగా ఈరోజు దేవినేని అవినాష్ గారు కూడా అంతే తండ్రికి తగ్గ తనయుడిగా ఈరోజు పార్టీలో కానీ ప్రజల్లో కానీ మమేకం అవుతూ ప్రతిరోజు ప్రజల మధ్యలోనే ఉంటూ ఆయన అందించాల్సిన సేవలు పూర్తి స్థాయిలో ప్రజలకు అందించడం జరుగుతుంది. మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లా ఇన్ఛార్జిగా ఈ జిల్లాను కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని బలోపేతం చేసే విధంగా ఆయన అహర్నిశలు కృషి చేయటం అన్నది జరుగుతుంది. తండ్రికి తగ్గ తనయుడిగా ఇంకా మున్ముందు రోజుల్లోన అవినాష్ గారు ఇంకా పై స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ పెద్ద ఆయన కార్యక్రమానికి ఈరోజు కూడా నేను మీ అందరితో పాటు భాగస్వామిని అయినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నాకు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.